మరి ఈరోజు అనేక వారములు నెలల తర్వాత ఎవరైనా మొట్టమొదటిసారిగా వచ్చి ఉంటే వారిని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క సన్నిధికి రావటం ఎంతో సంతోషించదగిన విషయముగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో నేను ఒక 3-4 పాస్టర్స్తో చర్చించడం, మరి యాదృచ్ఛికంగా కలవటం, మాట్లాడటం ఫోన్లో అలా జరిగింది. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, మరి ఒక చర్చిలో, మన చర్చిలోనే ఈ సమస్య ఉందేమో అనుకున్నాను. కానీ ఈ సమస్య మన చర్చికి వచ్చింది కాదు. ఈ సమస్య అనేక చర్చిలలో ఉన్న సమస్యగా నేను గుర్తించాను. వారితో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ గారు అంటే నేను చెప్పకముందే, పాస్టర్ గారు మా చర్చిలో ఉన్నటువంటి వారమంతా అన్ని చోట్లకి వెళ్తారండి. ఉద్యోగాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, మరి సూపర్ మార్కెట్లకు వెళ్తారు, రైతు బజార్లకు వెళ్తారు, అన్నిటికి వెళ్తారు. ఆదివారం వచ్చేసరికి కరోనా గుర్తొస్తుందండి వాళ్ళకి అంటారు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి గత 250 రోజులు, అంటే కొంతకాలం క్రితం, ఒక 10 రోజుల క్రితం వరకు 250 రోజులు ఆదికాండ గ్రంథ ధ్యానాలు చేయటానికి ప్రభు కృపనిచ్చాడు. మనలో చాలామంది వినటం లేదు, కొంతమంది వింటూ ఉన్నారు. ఏదేమైనా కూడా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ప్రేమైన దేవుని బిడ్డరా, కాపరిగా నా బాధ్యత ఏంటంటే ఆహారం పెట్టడం కదండి. ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టినప్పుడు ఇంకా తింటారా లేదా అనేది ఇంకా నేనేం చేయగలను చెప్పండి. ఇంకా పాస్టర్లుగా మేము ఎంతైనా ఆహారం పెట్టడానికి, కాపరులుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నప్పుడు మరి ఆహారం తినటం అనేటువంటిది మన బాధ్యత. కొంతమంది ధ్యానాలు మరి గ్రూప్స్లలో పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా చూడలేకపోతూ ఉన్నారు, అలవాటు అయిపోయినట్టుగా దాన్ని పట్టించుకోవటం లేదు. కానీ 250 రోజులు కూడా ఆదికాండంలో నుంచి అద్భుతమైన విషయాలు ప్రభు నాకు ప్రత్యేకంగా నేర్పిస్తూ వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 250 రోజులలో ఆదికాండ గ్రంథంలోని అనేక తెలియని విషయాలు నేను నేర్చుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. అదే రీతిలో చివరి రోజుల్లో యోసేపు గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మరి అనేక రీతులుగా ప్రభు నన్ను కూడా సవాలు చేశాడు. గాడ్ ఛాలెంజ్డ్ మీ త్రూ జోసెఫ్స్ లైఫ్. యోసేపు యొక్క జీవితాన్ని బట్టి నన్ను ఎంతో సవాలు చేశాడు. అందుకని ఈరోజు యోసేపు జీవితంలో నుంచి ఆధారం చేసుకొని మనము మన యొక్క జీవితంలో విజయము పొందకుండా ఆపివేసేటువంటి ఆటంకాల గురించి, the hurdles, the problems that stop us from winning in life. మన జీవితంలో మనకు దేవుడిచ్చినటువంటి కళ, మనకు దేవుడిచ్చిన ప్రేరేపణ, ఉన్నత శిఖరాలు అధిరోహించకుండా కొన్ని కార్యాలు మనల్ని ఆపివేస్తాయి. వాటి గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో, లోకంలో, మన చుట్టూ ఉన్నటువంటి వారిలో అత్యంత నిరాశపరిచేటువంటి మనుషులు ఎవరు అనంటే, ఒక గమ్యము లేకుండా జీవించేవారు, ఒక కళ లేకుండా జీవించేవారు, జీవితంలో నేను ఏదైనా సాధించాలి అనే ఒక పట్టుదల లేకుండా జీవించే వారిని చూస్తే చాలా ఉదాసీనంగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ డిస్కరేజింగ్ సీన్ వెన్ వీ మీట్ దీస్ పీపుల్. మీరేం చేస్తూ ఉన్నారండి, ఏం కావాలనుకుంటున్నారు అని అడిగితే, మీ యొక్క ప్లాన్ ఏంటి అని అడిగితే, ఒకవేళ వాళ్ళు ఇలా ఆన్సర్ చెప్పారనుకుందాం, ఏం లేదండి, ఎలా పడితే అలా వెళ్తూ ఉంటామండి, ఏదో జీవితం ఎలా నడిపిస్తే అలా వెళ్తూ ఉంటామంటే, దట్స్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్. జీవితాన్ని చూడవలసిన రీతి అది కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా నేను జీవిస్తాను అని అనుకోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు ఏంటంటే, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇంగ్లీష్లో, తెలుగులో ఉద్దేశించిన సంగతులు అనే మాట వాడాడు, కానీ ఇంగ్లీష్లో చూస్తే ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ గురించి ఒక ప్లాన్ నా దగ్గర ఉంది, నీ గురించిన ఒక డ్రీమ్ నా దగ్గర ఉంది, నువ్వు ఎంతగా జీవితంలో ఎదగాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ యొక్క బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది. ఆ బ్లూ ప్రింట్ మనం అనుభవించి, దేవుని ప్రణాళికను అనుభవించి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడ్డానికే ఇవ్వబడింది, కానీ
అది నిర్వీర్యం కావటానికి మాత్రం ఇవ్వబడలేదు. When God has a plan, He intends it to be successful. If He does not want His plan to be successful, why would He have a plan in the first place? అసలుకు అది నిర్వీర్యం కావాలి, నిర్వీర్యం అవుతుంది అని అనుకుంటే ఎందుకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అంటే దాని యొక్క ఉద్దేశం, దేవుడు మనందరి జీవితాల పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి, ఒక ప్లాన్ కలిగి ఆ ప్లాన్ నెరవేరాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. అయితే ఆ ప్లాన్ అంత సులువుగా నెరవేరదు. జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి 100 మందిలో 70 మంది ఫెయిల్యూర్స్గా మిగిలిపోతారు. ప్రతి 100 మందిలో 70 నుంచి 75 మంది ప్రేమైన దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి కళలు, వారికి ఉన్న గమ్యము, వారికి ఉన్న ఆశ, ప్రేరేపణ అన్నీ కోల్పోతారు. వారి జీవితంలో కేవలము ఏదో ఒక రీతిగా సెటిల్ అవ్వటానికే ప్రయత్నం చేస్తారు. కానీ వారి చిన్నతనంలోనూ యవన దశలోనూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క టార్గెట్, ఆ యొక్క డెస్టినీ, ఆ ప్రేరేపణ మాత్రం వారు కలిగి ఉండకుండా ఉంటారు. మీరు గమనించారా? చిన్నతనంలో సరదాగా పెద్దవారు అడుగుతూ ఉంటారు, నువ్వు పెద్దగా అయితే ఏమవుతావురా అని. స్కూళ్ళల్లో అడుగుతూ ఉంటారు, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్? మీరు పెరిగినప్పుడు ఏమవుతారు అని అనుకుంటే రకరకాల జవాబులు మనం చెప్తూ ఉంటాం. మీరేం జవాబులు చెప్పారో నాకైతే తెలియదు, కానీ గుర్తుంటే కానీ ఈరోజు మనం ఒకసారి స్వపరిశీలన చేసుకోవచ్చు. చాలామంది అంటారు, నేను ఒక ఆస్ట్రోనాట్ కావాలి, చంద్రమండలానికి వెళ్ళాలి. కొంతమంది అంటారు నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, కొంతమంది సైంటిస్ట్ కావాలి, నేను పోలీస్ కావాలి, నేను క్రికెట్ ప్లేయర్ కావాలి, లేక నేను మరి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచడానికి నేను ప్రయత్నం చేయాలి. యు సీ లాట్ ఆఫ్ దీస్ డ్రీమ్స్. సరదాగా కొంతమంది పిల్లలు వేరే వేరే జవాబులు కూడా చెప్తూ ఉంటారు, అది వేరే విషయం. కొంతమంది పిల్లలు అంటారు నేను బస్ కండక్టర్ కావాలి అని. బస్ కండక్టర్ అవ్వడం తప్పేమీ కాదు, చిన్నదేమీ కాదు. కానీ చిన్నప్పుడు వారికి ఉన్న ఉద్దేశం ఏంటంటే బస్ కండక్టర్ గారి దగ్గర ఇంతకు ముందులాగా డబ్బులు గలగలగల సంచి ఉంటుంది కదా, అది ఇష్టం అనమాట. అందుకని మేము బస్ కండక్టర్ కావాలనుకుంటారు. కొంతమంది ఆటో డ్రైవర్ కావాలనుకుంటారు. ఆటో డ్రైవర్ కొరకు మనం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో సంవత్సరానికి 1,00,000-1,50,000 రూపాయలు పెట్టాల్సిన అవసరంలా. కానీ చిన్నపిల్లలకు ఆశ ఏంటంటే ఆటో నా చేతుల్లో ఉండాలి, రైవన్ ట్రాఫిక్లో వెళ్ళాలి అని. బట్ వెన్ యూ సీ దిస్ అప్పర్ స్కేల్ డ్రీమ్స్, నేను ఇది కావాలి, అది కావాలి, అంత గొప్ప వ్యక్తిని కావాలని సాధారణంగా మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా, వెరీ ఫ్యూ పీపుల్ దే అచీవ్ దోస్ డ్రీమ్స్. ఆ చిన్నతనంలో వారికి ఉన్నటువంటి ఆశను వారు నెరవేర్చుకోగలిగేవారు కొంతమంది మాత్రమే. మరి ఎందుకు ఇతరులు నెరవేర్చుకోలేకపోతూ ఉన్నారంటే ఒకే ఒక కారణం, రాజీ పడిపోవటం, కాంప్రమైజ్. పీపుల్ గెట్ కాంప్రమైజ్డ్. ఒకటి తర్వాత ఒకటి రాజీ పడిపోయి ఏదో ఒక రీతిన, ఏదో ఒక రోజున వారు అనుకుంటారు, ఇక నేను ఇది సాధించలేను, ఇది నాకు కాదు, నాకు తగదు, నేను ఇంత గొప్ప కళను కలిగి ఉండకూడదు, నేను దీనికి తగిన వ్యక్తిని కాదు అని ఆలోచన చేసి ఇక కాంప్రమైజ్ అయిపోయి ప్రేమైన దేవుని బిడ్డలారా వారి జీవితంలో వస్తే దానికి అలవాటు పడిపోవటం మనం చూస్తూ ఉంటాం. బట్ దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ us to experience. God wants us to experience the best of His plans. ఆమెను చెప్దాం, ఆమెన్. మనము శ్రేష్టమైన ఆయన ప్రణాళిక అందుకోవాలని, అనుభవించాలని ఆయన ఆశ. బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, డ్రీమర్ బాయ్, కలలు కన్న వ్యక్తిగా, కలలు నెరవేర్చుకున్న వ్యక్తిగా యోసేపు మనకు ముందు ఉంటూ ఉన్నాడు. అయితే ఈరోజు యోసేపు జీవితాన్ని ఆధారం చేసి కనీసం 6 లేక 7 ఆటంకాలు, అంటే కలల నెరవేర్పు జరగకుండా మనలను ఆపివేసేటువంటి 6 లేక 7 ఆటంకాలు, మన జీవితంలో విజయవంతము కాకుండా ఉండేదానికి అపవాది లేక జీవితపు పరిస్థితులు మనం ముందు వేసేటువంటి 6 లేక 7 ఆటంకాలను మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మనలో ప్రేమైన దేవుని బిడ్డరా, మరి ఈ యొక్క 6 లేక 7 ఆటంకాలు నేను చెప్పబోయే విషయాలు ఏదో ఒకటి కానీ, ఒకటి కంటే ఎక్కువ కానీ మీరు మీ జీవితంలో ఆ ఆటంకం వచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని రాజీ పడిపోయి ఉండవచ్చు, నాకు తెలియదు. అందుకని ఈరోజు ఇట్ ఈస్ ఎ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్స్, ఇట్ ఈస్ ఎ టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అండ్ హోప్ఫుల్లీ మరి ఈ యొక్క వర్తమానమైన తర్వాత మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలని, చేసుకోవాలని నేను ఎంతో ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డరా, నేను చెప్పేటువంటి వాక్య భాగము ఆదికాండము 37వ అధ్యాయం నుంచి ప్రారంభించి 40వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తూ మాట్లాడాలని ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే తను చాలా చిన్న వ్యక్తిగా ప్రారంభించాడు, కానీ ఉన్నతమైన వ్యక్తిగా ముగించాడు. ఒక గొర్రెల కాపరిగా తన యొక్క జీవితం ప్రారంభమైంది.
ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా తన జీవితం ముగిసింది. ఫరో తరువాత ఫరో అంతటి వాడిగా తన జీవితం ముగిసింది. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఈరోజు మార్నింగ్ నేను వాక్య పరిచర్య చేసిన తర్వాత పాస్టర్ సందీప్ గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్తూ వచ్చారు. ఏం చెప్పారంటే, కళ కనటం ఒకటి, కళ నెరవేరటం ఇంకొకటి, ఈ మధ్యలో ఉన్నది ప్రయాణం. ఆమేన్. కళ కనటం ఒకటి, కళ నెరవేరటం ఇంకొకటి, ఈ మధ్యలో ఏముందండి? ప్రయాణం ఉంది. మనలో చాలామంది ప్రేమ దేవుని బిడ్డలు కొంతమంది మీద దోషారోపణ వేయాల్సిన పరిస్థితి ఏంటంటే, కొంతమంది కేవలం కళలు మాత్రమే కంటూ ఉంటారు. కేవలం కళలే కంటారు. దాని గురించి ఎలాంటి ఆసక్తి కానీ ఎలాంటి పని చేయటం కానీ వారి దగ్గర ఉండదు. కళలు మాత్రమే కంటూ ఉంటారు. ఈ యొక్క 6 లేక 7 ఆటంకాలు నేను చూపించిన తర్వాత ఎలా మనం ఈ యొక్క ఆటంకాలను కూడా గెలవగలము అని కూడా నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఒక కళ కన్నాడు. ఏంటి ఆ కళ అంటే, తాను అందరికంటే గొప్ప వ్యక్తిగా అయ్యాడని తన సహోదరులందరూ కూడా తన ముందు సాగిలపడి ఉన్నట్టుగా తన కళ కన్నాడు. అంటే ఒక ప్లేస్ ఆఫ్ అథారిటీ, అధికారము గురించినటువంటి ఒక దర్శనాన్ని, ఒక కళను తాను కన్నాడు. ఆ యొక్క కళ కన్నప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే తన కుటుంబీకులతో తన సహోదరులతో చెప్పాడో, మొట్టమొదటి ఆటంకము నేను చెప్తూ ఉంటున్నాను, అవర్ ఫస్ట్ డ్రీమ్ కిల్లర్ అనండి. అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డ్రీమ్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. కుటుంబం నుంచే. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఇది నిజం. నీవు జీవితంలో ఎదగకుండా ఉండటానికి, నీకు దేవుడిచ్చిన కళ నెరవేరకుండా ఉండటానికి, దేవుని చేతుల్లో వాడబడకుండా ఉండటానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకుండా ఉండటానికి, దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఉంచాలనుకున్నాడో అంత గొప్పగా ఉండకపోవటానికి మొట్టమొదటి ఆటంకం కుటుంబంలో నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు ఎదురైంది, నేను ఎదుర్కొన్నాను. సంపూర్ణ సేవ కొరకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నా కుటుంబీకులు నన్ను ఎంకరేజ్ చేయలేదు. నేను ప్రభువుని అంతకంటే పూర్వము ప్రభువుని అంగీకరించి ప్రభు సేవలో ఎక్కువగా పాల్గొనుతూ ఉన్న సమయంలో నా యొక్క సహోదరుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు, నా కుటుంబం నన్ను ఎంకరేజ్ చేయలే. నేను ఆ యొక్క ఆటంకం ఏంటో నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డరా, కొంతమందిని కదిలిస్తే, మన సంఘం అని కాదు కానీ అనేక రీతులుగా విశ్వాసులను కదిలిస్తే ఒక్కొక్కరికి రీతిగా జవాబులు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, మా మమ్మీ డాడీ పర్మిషన్ ఇవ్వట్లేదు, మా డాడీ నన్ను కోపడుతూ ఉన్నాడు, మా మమ్మీ ఒప్పుకోవటం లేదు, నా భర్త నాకు సహకరించట్లేదు, చర్చికి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, నా భార్య ఎప్పుడూ కూడా నాకు సహకరించట్లేదు, నా పిల్లలు ఎప్పుడూ కూడా కోపడుతూ ఉన్నారు, నా తోబుట్టువులు, నా సహోదరులు, నా సహోదరులు ఇదిగో నన్ను చూసి కోపడుతూ ఉన్నారు. ద ట్రబుల్ ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. సమ్ పీపుల్ మే నాట్ హ్యావ్ ఇట్, గాడ్ బ్లెస్ యూ. అలాంటి సమస్య లేకుండా నీ కుటుంబంలో అందరూ కూడా నిన్ను అర్థం చేసుకొని సహకరించే వారైతే చాలా సంతోషం. కానీ నేను చెప్పే మాట సత్యం. కుటుంబాలలో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబాల్లో ఆటంకాలు కలుగుతాయి. నీవు దేవుని ప్రణాళిక నెరవేర్చుకోకుండా, దేవుని యొక్క దీవెన వైపు ప్రయాణించకుండా, నీకున్న కళ నిర్వీర్యం కావటానికి మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుందంటే నీ కుటుంబములో నుంచే. ఏం చేయాలి? కుటుంబం నుంచి పారిపోలేం కదా, వద్దనుకోలేం కదా, కాదనుకోలేం కదా. ప్రేమతో పోరాడాలి. కొట్లాడాలి కాదు, పోరాడాలి. దేవుని ఆధారం చేసుకొని ఆ యొక్క పరిస్థితులను అధిగమించాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, కుటుంబంలో ఎప్పుడైతే ఆ యొక్క ఆటంకం కలుగుతుందో, కష్టం కలుగుతుందో, ఏమవుతారండి? రాజీ పడిపోతారు. నేను ఎరుగుదును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో తలాంతులు కలిగిన వారు, అభిషేకం కలిగిన వారు, దేవుడి సేవ చేయాలనే ఉన్నతమైన సమర్పణ కలిగినటువంటి వారు కూడా కుటుంబంలో ఉన్న ఆటంకాలను బట్టి, కుటుంబంలో ఎదుర్కొనే కష్టాన్ని బట్టి వారేం చెప్తారంటే, ఇంకేం చేస్తామన్నా, మేమేం చేయలేము, ఇంకా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను దేవుని కొరకు వాడబడలేకపోతున్నా, నేను అనుకున్నది సాధించలేకపోతున్నా, జీవితంలోనే ముందుకెళ్ళలేకపోతున్నా.
ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ అలోన్. నీవు ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నీకు తోడుగా చాలామంది ఉన్నారు. కుటుంబాలలో ఉన్నటువంటి అసమ్మతి, కుటుంబాల్లో ఉన్న అసౌకర్యం, కుటుంబాల్లో ఉన్నటువంటి నాన్ కోఆపరేషన్. రెండవదిగా ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మొత్తం దీన్ని ఇంకా కూలంకషంగా ఆలోచన చేస్తాం తర్వాత, కానీ కుటుంబం నుంచి ప్రారంభమైనది డీటెయిల్స్లోకి వెళ్దాం. రెండవదిగా మన కళ నెరవేరకపోవటానికి, లేక మన జీవితంలో విజయం పొందలేకపోవటానికి మనకు ఎదురయ్యేటువంటి రెండవది సమస్య ఏంటంటే, ఇతరులు మన ఎడల అసూయపడటం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది వింతైన స్వభావం అండి. దీని గురించి నువ్వేం చేయాల్సిన అవసరంలా, కానీ ఇతరులు నీ గురించి అసూయపడవచ్చు. వారిని ఎవరిని ప్రేరేపించాల్సిన అవసరం లేదు, కానీ వారికి వారే నీ గురించి ఏదేదో అనుకొని నిన్ను బట్టి అసూయపడతారు. నువ్వు చక్కగా ఉంటావనో, బాగా చదువుకున్నావనో, మంచి ఉద్యోగం ఉందనో, వారికి లేని మంచి స్వభావం నీకుందనో, ఇతరుల చేత ఎక్కువగా పొగడబడుతున్నావనో, ఇతరుల చేత ఎక్కువగా ప్రేమించబడుతూ ఉన్నావనో, దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడనో, ఇంకో కారణం కావచ్చు, ఇతరులు నిన్ను చూచి అసూయపడతారు. దట్స్ ట్రూ. యూ విల్ ఫేస్ జెలసీ ఇన్ లైఫ్. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే చాలామంది, ఎందుకులే వారి యొక్క జెలసీ నేనెందుకు అనుభవించాలి, వారి దృష్టిలో నేను ఎందుకు ఉండాలి అని మరలా ఏం చేస్తామండి, రాజీ పడిపోతాం. కొంతమంది నెరుగుతున్న ప్రేమని దేవుని బిడ్డలారా, చిన్న ఉదాహరణ నేను చెప్పనివ్వండి. సే ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఫైనాన్షియల్లీ వెరీ మచ్. దేవుడు నీకు మంచి ఆర్థిక స్తోమతనిచ్చాడు, చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. యూ కెన్ అఫోర్డ్ ఏ 55-inch టీవీ, ఒక 55 ఇంచుల టీవీ నువ్వు కొనుక్కోగలవు. దట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ ఫర్ యూ. నీకున్న జీతం స్కేల్లో నువ్వు కొనుక్కోగలవు. కానీ చాలామంది కొనుక్కోకపోవటానికి కారణం ఏంటంటే, ఎందుకు మనం కొనుక్కుంటే వాళ్ళ కళ్ళు కొడతాయేమో, కొనుక్కుంటే వాళ్ళ దృష్టిలో పడతామేమో, కొనుక్కుంటే అనవసరంగా వారు మన గురించి చెడుగా అనుకుంటారేమో. సో మెనీ టైమ్స్ బికాస్ ఆఫ్ అదర్స్ పీపుల్స్ జెలసీ యు ఆర్ కాంప్రమైజింగ్. నా మాట ఒక మాట వినండి ప్రేమండి, వాక్యానుసారంగా నేను చెప్తూ ఉన్నాను. దేవుడు నిన్ను ఘనపరచాలని అనుకున్నప్పుడు, ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు, ఒక స్థాయిలో స్తోమతలో పెట్టాలి అని అనుకున్నప్పుడు, నీ జీవితంలో నీవు ఆపకూడదు. కానీ మనం ఆపేస్తాం కొన్నిసార్లు. దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించాలనుకుంటే, వద్దులే ప్రభు, వాళ్ళు ఏమనుకుంటారో, వద్దులే తండ్రి, నేను ఇక్కడ సరిపోయింది, ఇక్కడ బాగానే ఉన్నాను కదా నేను. We sometimes stop God's blessing coming into our life because we feel somebody else is not happy about us. మన గురించి ఎవరో ఒకరు సంతోషంగా లేరు అనేసి మనం అలా చేస్తాం. యోసేపు ఏం చేస్తాడు? యోసేపు కూడా అలా చేసి ఉన్నట్లయితే, యోసేపు తన యొక్క పెద్ద అన్న అయినటువంటి రూబేన్ను చూసి, సరే అన్న, మీరందరికీ కూడా నన్ను బట్టి అసూయ ఉంటే, రూబేన్ అన్న నువ్వే ఉండు, నువ్వే నిలబడు, మేమందరం సాగిల పడతాం అని కాంప్రమైజ్ అయిపోయేవాడేమో. బట్ he did not do it. వారు జలసీతో ఆగలేదు ప్రేమని దేవుని బిడ్డలారా. జలసీ కాస్త, అసూయ కాస్త ద్వేషానికి వచ్చింది. నిన్ను చూసి కూడా అసూయ పడేటువంటి వారు అక్కడ ఆగరు. అసూయతో వారేం చేస్తారు? నిన్ను ఇప్పుడు ద్వేషిస్తారు. వారి యొక్క ద్వేషాన్ని కొంతమంది డైరెక్ట్గానే చెప్తారు, కొంతమంది పరోక్షంగా చెప్తారు. పరోక్షంగా చెప్పేటువంటి వారు వ్యంగ్యంగా మాట్లాడటం ప్రారంభిస్తారు, మాట్లాడతారు. ఉదాహరణగా, మీరు ఒకవేళ ఏదైనా ఉన్నతమైనటువంటి ఆలోచన వారితో చెప్పారనుకుందాం. ప్రభువు నాకు కృపనిచ్చాడు, ఒక పెద్ద హౌస్ కొనుక్కుంటున్నాం, ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కుంటున్నాము, ఆ డూప్లెక్స్ హౌస్లో మంచి గార్డెన్ ఉంది, వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవాలనుకుంటున్నాము, ఇలా చేయాలి అలా చేయాలనుకుంటున్నామంటే, వారు నువ్వు చెప్తూ ఉన్నప్పుడే లోపల భగభగ అంటుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే, సెటైరికల్గా, వ్యంగ్యంగా నిన్ను మాట్లాడటం. ఎందుకు వస్తుంది ఆ మాటలు? ద్వేషాన్ని బట్టి వస్తుంది. నిన్ను చూచి వారు ద్వేషిస్తూ ఉంటూ ఉన్నారు. దే హేట్ యు. యోసేపు యొక్క అన్నలు, స్వంత అన్నలండి, నా మాట నమ్మండి, స్వంత అన్నలు, స్వంత సహోదరులు, వీరు యోసేపును గురించి ఇప్పుడు అసూయ పడుతూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు.
ఇంకొద్దిగా ముందుకెళ్తే అది రెండో పాయింట్. మూడవది ఏంటంటే యూ విల్ ఫేస్ హార్మ్ ఫ్రమ్ పీపుల్. ప్రజల నుంచి నువ్వు కీడును అనుభవిస్తావు, అపాయాన్ని అనుభవిస్తావు. యోసేపు యొక్క అన్నలు ఇప్పుడు యోసేపును పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారంటే గుంటలో పడవేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. రూబేను ఆ తర్వాత చెప్తాడు, ఎప్పుడైతే ఐగుప్తులోనికి వచ్చినప్పుడు గింజలు కొనుక్కోవటానికి వచ్చాడో అప్పుడు చెప్తాడు యోసేపుడు గురించి రూబేన్ ఏం చెప్తాడంటే, నేను ఆ రోజు మీకు చెప్పలేదా, ఆ రోజు యోసేపు మనల్ని వేడుకున్నాడు కానీ మనము వినలేదు. ఆ మాట మీరు దీర్ఘంగా ఆలోచించండి. అంటే గుంటలో పడేయటానికి 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఉంటారు సహోదరులందరూ. యోసేపు కన్నీరు కార్చి అడిగింటాడు, అన్నా దయచేసి నన్ను గుంటలో పడేయొద్దండి, దయచేసి నన్ను గుంటలో పడేయొద్దండి, దయచేసి నాకు హాని చేయొద్దండి. కానీ కనికరం లేకుండా వారు హాని చేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సహోదరులు, నా మాట వినండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ గో త్రూ. కుటుంబంలో నాన్ కోఆపరేషన్, కుటుంబంలో అసమ్మతి, రెండవదిగా ఇతరుల యొక్క అసూయ, ద్వేషము, ఇతరుల నుంచి నీకు హాని, వారు హాని చేస్తారు, నీ గురించి దుష్ప్రచారం చేస్తారు, నీ గురించి చెడు వార్తలు ప్రచారం చేస్తారు, నీ వీపు వెనకాల మాట్లాడతారు, నీ గురించి చెడు ఇతరులకు పై అధికారికి కానీ ఎవరికైనా రాస్తారు, నువ్వు చేయనిది చేసినట్టు చిత్రీకరిస్తారు, నీ మనసును గాయపెడతారు. దే విల్ హార్మ్ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఆలోచించేద్దాం. నాకు ఈ యొక్క వింతైన సంఘటన అనుభవించానండి. ఒక 10 years బ్యాక్ అనుకుంటాను. 10 years బ్యాక్, 10 సంవత్సరాల క్రితం, మరి గిఫ్ట్ బాక్సెస్ అని మనం చూస్తాం. గిఫ్ట్ బాక్స్ అనేక పిల్లలకు ఫ్రీగా ఇస్తూ ఉంటాం, మనం ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాం. మరి గిఫ్ట్ బాక్సెస్ ఫ్రీగా ఇవ్వటానికి అప్పుడు కర్నూలు జిల్లా అంతటికి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇప్పటికి కూడా కోఆర్డినేటర్గానే ఉన్నాను కర్నూలు జిల్లా అంతటికి. అప్పట్లో 10 సంవత్సరాల క్రితం అంటే నేను 10 సంవత్సరాల యవనొస్తుంది ఇప్పటికంటే కదండి. ఇది కొంతమంది దైవ సేవకులు తట్టుకోలేకపోయారు. ఇప్పటికి కూడా చాలామంది అలాగే ఉంటారు. నిన్నగాక మొన్నగాక పుట్టాడు పెరిగాడు, అప్పుడే ఇంత పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్నగాక పుట్టాడు పెరిగాడు, మా కళ్ళ ముందే ఇంత సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు ఆలోచిస్తూ ఉన్నారండి? స్వంతవారు, దైవ సేవకులు ఒక టీమ్గా తయారయ్యి బస్సు ఛార్జీలు పెట్టుకొని దీనంతటికి ఏపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లయినా కూడా తీసేయాలి ఇతన్ని ఈ పోస్ట్ నుంచి అని ఆలోచించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి, నేనంటే అభిమానం కాబట్టి, స్టేట్ కోఆర్డినేటర్ గారు నాకే ఫోన్ చేశారు, ఇలా వచ్చారు ప్రమోద్ అని. ఆశ్చర్యపోయా. నేనెవరు, వాళ్ళెవరు, మనందరం ఒక సొంత తోటలో సొంత రాజ్యంలో పనిచేసే వాళ్ళము, ఆత్మను సంపాదించే వారమి. నేను కోరుకొని నాకు వచ్చింది కాదు, ఇతరులు ఇస్తే నాకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత. దానికి బస్సు ఛార్జీలు పెట్టుకోవటం ఏంటి, ఒక బృందంగా తయారవటం ఏంటి, బస్సు ఛార్జీలు వేసుకొని ఎందుకు ఆ కష్టాలు? కానీ అలా జరుగుతాయి. నా మాట వింటున్నారా? నీ స్వంత వారు, పిలాతు అన్నాడు యేసుక్రీస్తు, నీ స్వజనులే నిన్ను నాకు అప్పగించారు, స్వంతవారు. ప్రియ సహోదరుడా, సహోదరి, పీపుల్ విల్ హార్మ్ యూ. నీ ఉద్యోగం చేసే చోట నీకు స్నేహితులుగా ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది, కానీ నీకు హాని చేస్తారు. నీ ప్రమోషన్స్ వారు తట్టుకోలేరు, నీ పిల్లలు బాగా చదువుకుంటుంటే వారు తట్టుకోలేరు, నీ పిల్లలు చక్కగా కనిపిస్తే వారు తట్టుకోలేరు, మంచిగా సెటిల్ అయిపోతే వారికి కడుపు మంట. దీస్ విల్ హ్యాపెన్, దే విల్ హార్మ్ యూ. మనకు తెలియనివి కాదు ఇవి, అందుకనే చెప్తూ ఉంటాను, తెలుసుకుందాం. అనేక సార్లు మనం అనుకుంటాం కదండి, వీళ్ళ నాకు చేసింది ఇలాంటిది, నేను ఎప్పుడు ఊహించలేదు. నిజమే, ఊహించలేని విధంగా జరుగుతాయి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు విజయం పొందకుండా ఉండటానికి నేను కారణాలు చెప్తూ ఉన్నాను, ఆటంకాలు. 1 అసమ్మతి కుటుంబంలో, 2 అసూయ, ద్వేషము, 4 నీకు కీడు చేస్తారు, మనుషులు నిన్ను కీడు చేస్తారు, నీకు కీడు చేస్తారు. ఆ తర్వాత మనం చూద్దామండి ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు 5వది మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం విజయము పొందకుండా ఉండటానికి కలిగేటువంటి ఆటంకం ఏంటంటే శోధనలు, టెంప్టేషన్స్.
శోధనలో. నా మాట మీరు దయచేసి మనసులో పెట్టుకునండి. నీ జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి కళను కలిగి ఉంటావో అంతటి తీవ్రమైన శోధనలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక నీ జీవితం పట్ల ఉన్నదో, ఎంత గొప్ప ప్రణాళిక ఉంటుందో అంత ఎక్కువ శోధనలు కూడా నువ్వు అనుభవిస్తావు. అంత ఈజీగా కూడా నీకు శోధనలు వస్తాయి. యూ విల్ ఫేస్ టెంప్టేషన్స్ సో ఫ్రీక్వెంట్లీ, సో సివియర్లీ అండ్ సో ఫ్రీలీ, ఈజీలీ, చాలా ఈజీగా టెంప్టేషన్స్. యోసేపు జీవితం గురించి ఆలోచిద్దాం. నేను 39వ అధ్యాయంలో ఉన్నానండి. మనకు తెలుసు కాబట్టి నేను కొన్ని మాటలు చదవట్లేదు, కానీ మనందరికీ కూడా తెలిసిన వాక్యాలు, తెలియని కొన్ని మాటలు చదువుకుందాం తర్వాత. పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. పోతిఫర్ అంటే నేషనల్ లీడర్, సైన్యాధికారి, ఒక గొప్ప నాయకుడు, సైన్యాధికారి, మరి రాజ సంరక్షక సేనాధిపతిగా రాస్తూ ఉంటూ ఉన్నారు. అనగా అంత గొప్ప వ్యక్తి యొక్క సతీమణి డెఫినెట్గా అందంగానే ఉండింటుంది నేను అనుకుంటున్నాను. యవనస్తుడైన యోసేపు, బలవంతుడైన యోసేపు, కానీ ఇప్పుడు యోసేపు శోధనలో పడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలు ఎంత ఈజీగా వచ్చేసిందంటే తనకు అంత ఈజీగా శోధన వచ్చేసింది. అనేక సార్లు మన జీవితంలో సక్సెస్ కాకపోవటానికి, మన డ్రీమ్, దేవుడిచ్చినటువంటి కళ నెరవేర్చుకోకపోవటానికి, లేక నెరవేర్పులో మనకు ఎదురయ్యే ఆటంకం ఏంటంటే శోధనలు. కేవలము మనుషుల వల్ల శోధనలే కాదు, స్త్రీలకు పురుషుల యొక్క శోధన, పురుషులకు స్త్రీల యొక్క శోధన మాత్రమే కాదు, డబ్బు గురించిన శోధన కావచ్చు, పేరు ప్రఖ్యాతుల గురించిన శోధన కావచ్చు, లేకపోతే మరి luxuries, comforts, whatever, you will be facing temptations in life. Temptations. The more you want to grow, the more you want to succeed, the more high you want to travel, the more temptations you will face, and you should be ready. You should be ready for it. అనేకులు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రస్తావించాల్సినటువంటి సమయం కాదు, కానీ నాకు చిన్న అనుభవంలో నేను చూసినటువంటి ఈ ఆత్మీయ అనుభవంలో అనేకులు ఎంత తలాంతులు కలిగిన వారు, ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నటువంటి వారు, దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడని అనుకున్నటువంటి వారు ఈరోజు ఎక్కడో చెల్లా చెదురైపోయి కనీసం దేవుణ్ణి వెంబడించే పరిస్థితుల్లో కూడా లేకుండా అయిపోయారు. ఎందుకంటే శోధన జయించలేదా, పడిపోయారు. నువ్వు ఎప్పుడైతే ఒక్కొక్క శోధనలో పడిపోతూ ఉంటావో నీ గమ్యానికి అంత దూరం అయిపోతూ ఉంటావు. ప్రతిసారి ఎవ్రీ టైమ్ యు ఫాల్, యు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ డ్రీమ్, యు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ డెస్టినీ. యోసేపుకు అలాంటి పరిస్థితి వచ్చింది, కానీ యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. గెలుస్తూ ఉన్నాడు. నేను తర్వాత 4 సీక్రెట్స్ చెప్తాను, ఎలా గెలవాలి ఆటంకాలన్నీ. ఇప్పుడు నేను ఆటంకాలు మాత్రమే చెప్తూ ఉన్నాను. శోధనలు మనం ఎదుర్కొంటాం. అందుకని చెప్తూ ఉన్నాడు ప్రభు, శోధన సహించువాడు ధన్యుడు, వారికి నేను కిరీటం ఇస్తాను. శోధన నీకు వస్తాయి. ప్రేమ దేవుని బిడ్డల వింతైన విషయం ఏంటంటే, చిన్న బిడ్డలైనా, ముసలి వారైనా, స్త్రీ అయినా, పురుషులైనా, చదువు ఉన్నవారైనా, చదువు లేని వారైనా, పట్టణంలో ఉన్న, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తగిన శోధనలు అనుభవిస్తారు. అది సత్యం. ఈ రోజుల్లో న్యూస్లలో చూస్తుంటే హృదయ విదారకమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, భయంకరమైనటువంటి శోధనలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని, దిస్ విల్ స్టాప్ యూ. ఇంకో మాటలో చెప్పాలంటే, దిస్ విల్ కిల్ యువర్ డ్రీమ్. When you yield to your temptations have such a power to kill your dream, and you will no longer have the inspiration to pursue your dream. నీ కలను వెంబడించాలనేటువంటి ఆశ ఇక నీకు ఉండదు, నువ్వు ఎప్పుడైతే పదే పడిపోతూ ఉంటావో. 5వది, 6వది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గురించినటువంటి నిందలు, చెడు నిందలు, అసత్య నిందలు, నేరారోపణలు నీ మీద వస్తాయి నీ జీవితంలో. ఈ మాటలు మనం చదువుకుందామండి. ఈ శోధనల గురించి మనం చూసినప్పుడు యోసేపు గురించి ఒక మాటను మనం చూద్దాం.
9వ వాక్యం, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటిలో మనుషులు ఎవరునూ లేరు. అప్పుడు ఆమె అతడు వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి he ran away. Running away is good. Fleeing is good. పారిపోవటం మంచిదే, పారిపోవటం మంచిదే. ఈ విషయంలో శోధనలలో పడిపోవటం కంటే పారిపోవటం మంచిదే. పారిపోవటం పిరికితనం కాదు. పరిశుద్ధత కాపాడుకోవటానికి పారిపోవటం పిరికితనం కాదు. పరిశుద్ధత కాపాడుకోవటానికి పారిపోవటము మంచిది. నువ్వు శోధనలో పడకుండా ఉండటానికి ఇది మంచిది. ఆయన తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు ఆమె ఒక మంచి స్టోరీ అల్లి తన భర్తకి ఏం చెప్తుందంటే, నీ సేవకుడైన యోసేపు ఇదిగో ఈ దుష్కార్యమును చేశాడు అని అనగా తన యొక్క యజమానుడైన పోతిఫరు ఇప్పుడు యోసేపును చెరసాలలో వేశాడు. వై? యాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ సంథింగ్ దట్ హీ డిడ్ నాట్ డూ. దిస్ ఇస్ వన్ ఆబ్స్టికల్ దట్ యూ విల్ ఫేస్ ఇన్ లైఫ్. నువ్వు చెయ్యనివి చేసినట్లుగా చిత్రీకరించి మనోవ్యాకులానికి గురి చేస్తారు. నువ్వు శిక్షణ అనుభవించేట్టు చేస్తారు. నువ్వు చెయ్యనివి చేసినట్లుగా చిత్రీకరించి. ఎప్పుడైనా గమనించారా? ఎక్కువగా ఇవి బంధువులలో కానీ దగ్గర సంబంధాలలో జరుగుతూ ఉంటాయి. చిన్న మిస్కమ్యూనికేషన్ అన్నమాట. ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు ఈ ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండవు. నువ్వు ఒక మాట అని అంటే వారికి ఇంకో మాటలాగా వినిపించింటుంది. ఆహా, నన్ను ఈ మాటలాగా అన్నారా, ఈ మాట ఆలోచించారా అని వాళ్ళు ఆ మాటను చాలా సీరియస్గా తీసుకొని దాన్ని చిన్నదాన్ని పెద్దంత చేసి మళ్ళీ దాన్ని అంతా అందరితో డిస్కస్ చేసేసరికి నువ్వు నేను అసలు ఆ మాట అనలేదు నాకు వినిపించింది కదా. ఎవరు ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయలేరు. నువ్వు చేయని తప్పుకు నిన్ను బాధ్యునిగా చేసి నిన్ను శిక్షిస్తారు, నీ మీద నింద వేస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు గెలవకుండా ఆపివేయటానికి అపవాది ఉపయోగించేటువంటి ఒక సాధనము, ఒక ఆయుధం ఏంటంటే రాంగ్ అక్యుజేషన్స్. నీ మీద నిందలు, నేరారోపణ చేస్తారు. అందుకనే అపవాదికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. సహోదరులపై నిందలు మోపువాడు. నీ మీద కూడా నిందలు మోపుతారు. నువ్వు ఎంత చిత్తశుద్ధితో చేసినా కూడా, మంచి కార్యము చేసినా ఎందుకు చేశాడో అని తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు సహాయం చేసినా ఆ సహాయాన్ని వేరుగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేసినా దాన్ని రాంగ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. బికాస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఎనిమీ ఈజ్ టు కిల్ యువర్ డ్రీమ్. నీ యొక్క కళ, నీ గమ్యము నువ్వు చేరుకోకూడదు అని నిన్ను ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. మనకి ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఆలోచన లేక మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవటానికి కాంప్రమైజ్ ఆఫ్టర్ కాంప్రమైజ్, రాజీ వెంబడి చివరికి ఏమవుతుందంటే నువ్వు చెయ్యనిది కూడా చేసినట్లుగా వేరే వారు చిత్రీకరించి ఆ విధంగా ఈ విధంగా మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంకో మధ్యవర్తి వస్తాడనమాట. ఎవరైనా ఒక మధ్యవర్తి వచ్చి పోనీలే సారీ చెప్పులే, నువ్వు అనలేదు చేయలేదు, వీళ్ళేమంటే పోనీలే సారీ చెప్పులే. దాంతో నీ మనసు ఇంకా విరిగిపోయి నువ్వేమంటావంటే అసలు వీళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు, ఇక నేను ముందుకు వెళ్ళకూడదు. That's how the devil plays. That's how the devil tricks you. He's a trickster. వాడు ఎంత స్ట్రాటజీస్ వేసి నిన్ను యుక్తిగా పడగొట్టేసేటువంటి వ్యక్తి. చివరి మాట నేను చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆటంకాల గురించి నేను చెప్తూ ఉన్నాను. చివరిగా ఈ యొక్క యోసేపు ప్రిజన్లో ఉన్న పోతిఫర్తో కూడా ఏమాత్రం తన సంజాయిషి ఇచ్చుకోలేదు. మీరు చూసారా, పోతిఫర్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాల. కారణం తనకు తెలుసు, అవి లాస్ట్లో నేను చెప్తాను. తను పోయి ప్రిజన్లో ఉన్నాడు, ప్రిజన్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ప్రిజన్లో చెరసాలలో గిన్నె అందించు వాడికి కళ యొక్క నెరవేర్పును చెప్పాడు. 3 రోజుల తర్వాత రాజు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఉద్యోగం తిరిగి ఇస్తాడని చెప్పాడు. అలా జరిగింది. చివరికి ఏం జరిగిందంటే ప్రేమైన దేవుని బిడ్డ, అతను మర్చిపోయాడు. యోసేపు అదే పనిగా చెప్పాడు, నీవు రాజు చేత ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇంకో ఉదాహరణ, నేను చేసిన మేలు మర్చిపోవద్దు అని యోసేపు చెప్తూ ఉన్నాడు. కానీ సరిగ్గా
యోసేపు చేసినటువంటి మేలు ఆ వ్యక్తి మర్చిపోయాడు. మన జీవితంలో ఇది సత్యం. నువ్వు చేసిన మేలును, నువ్వు చేసిన సహాయాన్ని చాలామంది మర్చిపోయి అసలు చెయ్యలేదన్నట్లుగానే జీవిస్తారు. అది మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఒక ఆదరణ కావచ్చు, ఒక గిఫ్ట్ కావచ్చు, ఒక రికమెండేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ దే జస్ట్ ఫర్గెట్. ఆత్మీయ సహాయం కావచ్చు, దే జస్ట్ ఫర్గెట్. కొన్నిసార్లు నేను వింతైన విషయాన్ని గమనించాను. అంటే మ్యూజిషియన్స్లో, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, కానీ జనరల్గా ఇది మీరు గమనించండి. మ్యూజిషియన్స్ని ఎప్పుడైతే మనం కదిలిస్తామో, బాగా ప్లే చేసేటప్పుడు మనం అడుగుతాం అనుకుందాం, ఎక్కడ నేర్చుకున్నారు తమ్ముడు, ఎక్కడ నేర్చుకున్నారు బ్రదర్ అంటే, వారు ఎక్కడొక చోట ఎవరో ఒకరు కొద్దిగా హెల్ప్ చేసింటారు అనుకుందాం. కానీ చాలామంది చెప్పేది, నా అంతటకు నేను నేర్చుకున్నా, నేను సొంతంగా నేర్చుకున్నా, నేనే పట్టుదల నేర్చుకున్నా, నేను ఒక్కనే ఉండవచ్చు. అలా అది కూడా సత్యమే కావచ్చు, అది అసత్యం అని కాదు. కానీ ఎవరో ఒకరు సహాయం చేసినట్టుగా చెబితే వీళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోతుందేమో అనేసి వాళ్ళ గురించి చెప్పరు. చేసిన సహాయాన్ని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ జీవితంలో కూడా ఎదురవుతారు. నువ్వు అలాంటి వారిని బట్టి డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని బట్టి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారు మర్చిపోవచ్చు, కానీ నీ మంచితనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. నీ మంచితనం ఎప్పుడూ అట్లే ఉంటుంది. యువర్ గుడ్నెస్ విల్ ఆల్వేస్ స్టే లైక్ దట్. 7 ఆటంకాలు ప్రేమ దేవుని బిడ్డలు యోసేపు ఎదుర్కొన్నాడు. మన జీవితంలో మన సక్సెస్ కాకుండా ఉండటానికి ఈ ఆటంకాలను అపవాది ఉపయోగిస్తాడు. 1, కుటుంబంలో అసమ్మతి. 2, మరి అసూయ ద్వేషము. 3, 4వది మనకు కీడు చేయటానికి ప్రయత్నము. 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా నిందలు మోపటం. 6వది చెరసాల అనుభవము. 7వది మన జీవితంలో మన సహాయాన్ని మర్చిపోయేటువంటి వారు, ఒంటరిగా ఉండటం. ఈ చెరసాల అనుభవం గురించి 2 మాటలు నేను చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రిజన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ డార్క్ ఎక్స్పీరియన్స్, ఈజ్ అ లోన్లీ ఎక్స్పీరియన్స్, ఈజ్ ఎ హెల్ప్లెస్ ఎక్స్పీరియన్స్. నీ ప్రార్థనలకు జవాబులు రావు. సైలెంట్ ఫేజ్ ఉంటుంది నీ లైఫ్లో. ఏం చేసినా కూడా ఏమీ జరగదు. ఒంటరివాడిగా ఉంటావు. విరక్తి కలుగుతుంది. ఏంటి నా జీవితం, ఏమి జరగట్లేదు, ఎక్కడున్నవాడిని అక్కడే ఉన్నాననే ఫేజ్ ఈ యొక్క చెరసాల ఫేజ్. అది అనేకులు కూడా ఈ యొక్క ఫేజ్లో వారు తమ యొక్క కళను చంపివేస్తూ ఉంటారు. 4 విషయాలు చెప్తానండి ఎలా యోసేపు గెలిచాడు. 4 విషయాలు. దయచేసి ఈ 4 విషయాలు మీ జీవితంలో ఉంటే మీ జీవితంలో మీ కళలు నెరవేరుతాయి. మీరు గొప్పవారిగా ఏదైతే అనుకుంటున్నారో అది తయారవడానికి అవకాశము ఎంతైనా ఉన్నది. నంబర్ 1, బిలీవ్ యువర్ డ్రీమ్స్. దేవుడు నీకు ఇచ్చిన కళ, నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన ప్రేరేపణ మీద నమ్మకం పెట్టండి. మనం నమ్మకం పెట్టాలి. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మన ప్రార్థన మీద మనకు నమ్మకం లేదు, మన కళల మీద మనకు నమ్మకం లేదు. చాలామంది మన ప్రార్థన మీద మనం నమ్మలేకపోతూ ఉంటున్నాం. ఇతర దైవజనుల యొక్క ప్రార్థన మీద నమ్మకం ఉన్నంతగా మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండటం లేదు. వారు చేస్తే జవాబు వస్తుంది అనే నమ్మకం మనకుంది, కానీ నేను చేస్తే నాకు జవాబు వస్తుంది అనే నమ్మకం చాలామందికి ఉండటం లేదు. కారణం ఏంటంటే నీ గురించి నీకు తెలుసు కాబట్టి. బట్ యూ షుడ్ బిలీవ్ యువర్ డ్రీమ్స్, దట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, అండ్ దట్ ప్లాన్ ఈజ్ ఎ బిగ్ ప్లాన్. అది ఉన్నతమైన దర్శనం, ఉన్నతమైన ప్రణాళికని నువ్వు నమ్మాలి. ముందుగా దేవుడి నుంచి వచ్చింది, దేవుడు ఇటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. యూ షుడ్ బిలీవ్ ఇట్. ఎంతమంది అడ్డగించినా, ఎంతమంది అసూయపడినా, ఎంతమంది నీకు అసమ్మతి తెలియచేసినా నీవు మాత్రం నమ్మాలి. ఇది దేవుడిచ్చింది, దేవుడి నుంచి వచ్చింది ప్రేరేపణ, దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మాలి. 2వది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆల్వేస్ హ్యావ్ ఫోకస్ అపాన్ గాడ్. దేవుని మీదనే నువ్వు దృష్టి పెట్టాలి, ఇక దేని మీద కాదు. ఇంటిలో అసమ్మతి వచ్చినప్పుడు యోసేపు దృష్టి తన అన్నలపై లేదు. తను పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు తన దృష్టి పోతిఫర్ మీద కానీ, పోతిఫర్ భార్య మీద కానీ, ఆ యొక్క సంపాదన మీద కానీ లేదు. తన మీద నిందలు వేసినప్పుడు ఆ నింద మీద తన దృష్టి లేదు.
తన నిందను చెరిపివేసుకోవడానికి ప్రయత్నం మీద తన దృష్టి లేదు. చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల మీద తన దృష్టి లేదు. తన చేసిన సహాయం మర్చిపోయినప్పుడు దాని మీద తనకు దృష్టి లేదు. తన దృష్టి అంతా కూడా దేవుడు దేవుడు దేవుడు, నా దేవుడు నాకు చేయగలడు, నా దేవుడు నాకు తోడుంటే నేను ఏదైనా చేయగలను. హిస్ ఫోకస్ వాస్ ఆల్వేస్ అపాన్ గాడ్ అండ్ హి నెవర్ మూవ్డ్ హిస్ ఐస్ ఫ్రమ్ గాడ్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. Distractions always start very small, but at the end they will lead you away from your destiny. నీ దృష్టిని మరల్చేటువంటివి చాలా చిన్నవిగానే ప్రారంభమవుతాయి, కానీ చివరకు నీ గమ్యం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. కొంతమంది మనలో కలెక్టర్ కావాలి చిన్నప్పుడు అవుతాము అనుకుని ఉంటాం, కానీ కలెక్టర్ వదిలేసి ఇంకో కలెక్టర్ అవుతాం. ఎంత తేడా చూడండి. అది కలెక్టర్, ఇది కలెక్టరే. ఎంత తేడా. చిన్న డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయింటాయి, గమ్యస్థానం మారిపోయింది. నేను ఒక యవనస్తుని ఎరుగుతున్న ప్రేమ దేవుని బిడ్డ. దాదాపు ఒక 12-13 సంవత్సరాల క్రితం మన చర్చ్లో ఉండేవాడు. అబ్బాయిని చాలా ప్రేమించాను నేను. తనకు ఒక మంచి ఆశ ఉండేది. ఏమని ఆశ ఉండే? ఐపీఎస్ కావాలి. ఇంటర్మీడియట్లో 10th నుంచి కూడా మన చర్చ్కి వచ్చేవాడు. ఆ స్టేజ్లో ఐ టాక్ టు హిమ్. అంటే ఆ ఆశ కలిగినటువంటి వ్యక్తి కూడా దొరకటం నాకు చాలా సంతోషమై ఐ వుడ్ ఎంకరేజ్ హిమ్. ఎస్, బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రేమ దేవుని బిడ్డారా, నేను ఎంతగా తనకు ఇన్స్పైర్ చేయటానికి చేశానంటే, మరి ఎన్ సంజయ్ గురించి మీకు తెలిసే ఉంటుందేమో. ప్రస్తుతం ఐ థింక్ హీఈస్ ద అడిషనల్ డీజీపీ ఏదో ఉన్నాడు అనుకుంటాను, నాకు అంతగా ఐడియా లేదు. ఐపీఎస్ ఆఫీసర్ ఎన్ సంజయ్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు, ఎస్పీ గారు అప్పుడు అనంతపూర్ పీటీసీలో తను హెడ్గా ఉన్నాడు. తను మా ఇంటికి వచ్చినప్పుడు అన్నగారిని అడిగి ఈ అబ్బాయిని కల్పించి ప్రేరేపణ కొరకు, ఇన్స్పిరేషన్ కొరకు, అన్న మీరు ఇన్స్పైర్ చేయండి అన్న, హీ వాంట్స్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్, ప్లీజ్ టాక్ టు హిమ్. ఒక 45 minutes మాట్లాడించాను. అసలు అట్లాంటి అవకాశం ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్వంతంగా మాట్లాడి ఎంత ఇన్స్పైర్ చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత తను డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఆ యొక్క యవనస్తుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంతగా చేసినా డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఆఖరికి కలెక్షన్ బాయ్గా తయారయ్యాడు. డిస్ట్రాక్షన్స్, స్మాల్ డిస్ట్రాక్షన్స్. టుడే ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ. In your life, don't allow distractions. Focus upon God. మూడవది, యోసేపు తన జీవితంలో విజయం పొందటానికి, ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయం పొందటానికి ఒక సీక్రెట్ ఏంటంటే పేషెన్స్, సహనము. పేషెన్స్. హీ హ్యాడ్ పేషెన్స్. మనలో చాలామందికి అది లేదు. పేషెన్స్. 17 సంవత్సరాలప్పుడు కల వచ్చింది, 40 సంవత్సరాలప్పుడు కళ నెరవేరింది. దాదాపు 13-14 సంవత్సరాలు తను వెయిట్ చేశాడు. 13-14 సంవత్సరాలు అంటే చిన్న సమయం కాదు. అది తొందరపడలేదు, వెయిట్ చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఎంత పెద్దదవుతే అంత సమయం పడుతుంది. నువ్వు రెడీగా ఉండాలి. ఓపిక లేకపోతే అవ్వదు. దేవుని రాజ్యంలో ఓపిక లేకపోతే అవ్వదు. నీకు ఓపిక కావాలి. కానీ ఈ రోజుల్లో ఓపిక అనేటువంటిదే లేదు. కారణం ఏంటంటే మనమంతా కూడా ఇన్స్టెంట్ దాని కొరకు అలవాటు కదండి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ స్పీడ్, దాని కొరకు అలవాటు పడ్డాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట లేట్ అవుతే మనం ఒప్పుకోం. బట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి పేషెంట్. ఓపిక కావాలి. 4వది హార్డ్ వర్క్, కష్టపడే తత్వం. 4 విషయాలు నేను చెప్తున్నాను. 1, బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఫోకస్ అపాన్ గాడ్, పేషెన్స్, ఓపిక కలిగి ఉండు. 4వది హార్డ్ వర్క్. చాలామంది యవనస్తుల మీద వేయాల్సినటువంటి ఒక నింద ఏంటంటే, వారు కలలు మాత్రమే కంటారు, పని మాత్రం చేయరు. నాకు గోల్డ్ మెడల్ రావాలి, దేవుడు చెప్పాడు, నాకు December 31st నాకు వాగ్దానం వచ్చింది, నాకు గోల్డ్ మెడల్ వస్తుంది, నాకు తప్పనిసరిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. టెక్స్ట్ బుక్ తీసి చదువు ఒకసారి. టెక్స్ట్ బుక్ తీసి చదివితే కదా వచ్చేది గోల్డ్ మెడల్.
ఎంత మటుకు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఇస్తాడు అనుకుంటే ఎలా వస్తుంది? నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కష్టపడకపోతే ఎలా వస్తుంది? చాలామంది మనలో గాలి మెడలు కడతాం, దాని కొరకు ప్రయాసపడం. ఓ ఇది చేయాలండి, అది చేయాలండి, అక్కడ చేయాలండి, ఇది చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయన్న నాకు. మంచిది, ఏం చేస్తున్నావు దాని గురించి? నీకు ప్లాన్స్ ఉండటం మంచిదే, నీకు మంచి డ్రీమ్స్ ఉండటం చాలా చాలా మంచిది, కానీ దాని గురించి ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? ఆర్ యూ వర్కింగ్ హార్డ్? ఆర్ యూ జస్ట్ డ్రీమింగ్ మోర్ అండ్ మోర్? ఇంకా నిద్రపోతే కలలు కాకుండా ఇంకేం వస్తాయి? ఏం చేయకుండా పని చేయకుండా ఉంటే. నో, డ్రీమింగ్ ఈజ్ గుడ్, బట్ వితౌట్ హార్డ్ వర్క్ దే విల్ జస్ట్ రిమైన్ యాజ్ డ్రీమ్స్. యూ షుడ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు వర్క్ హార్డ్. యోసేపు తన జీవితంలో గెలవటానికి 4 కారణాలు. 1, తన దేవుడిచ్చినటువంటి కళను నమ్మాడు. 2, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, పవిత్రంగా జీవించాడు, ఆత్మీయంగా ఎదిగాడు, ప్రభువులో బలంగా ఉన్నాడు. 3, ఓపిక కలిగి ఉన్నాడు. 4, కష్టపడ్డాడు. ఎక్కడికి పోయినా అక్కడ నమ్మకంగా ఉండి కష్టపడి పని చేశాడు. దేవుడు ఒక్కొక్క మెట్టు ఉన్నతంగా హెచ్చించి చివరికి ప్రధానమంత్రిగా ఎలా అయ్యాడు? ప్రేమ దేవుని బిడ్డరా, ఆశ్చర్యం వేస్తుంది. ఫరో అన్నాడు కదా యోసేపు గురించి 40వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఎవరు కూడా యోసేపు యొక్క అనుమతి లేకుండా చెయ్యినైనను కాలినైనను ఎత్తకూడదు. అబ్బో, ఇదేం పవర్ అండి! ఆలోచించండి, వాట్ ఈస్ దట్ పవర్? అంటే అల్టిమేట్గా అథారిటీ ఇచ్చేసాడు యోసేపుకి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ రోడ్, ఇట్ వాజ్ ఎ బిగ్ జర్నీ. సో టెల్ యువర్ సెల్ఫ్, ఈరోజు ఒక్క క్వశ్చన్ నిన్ను నీవు అడగండి దయచేసి. విల్ ఐ బీ ఎ విన్నర్ ఆర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ లూజర్? నేను గెలిచే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానా, ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోవాలనుకుంటున్నానా? గెలిచే వ్యక్తిగా అయితే ఈరోజు నీ కొరకే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓడిపోయిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అనుకుంటే ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ఉంటే సరిపోతుంది. మనకు గెలిచే వ్యక్తులుగా ఉండాలంటే మాత్రం ఐ థింక్ వీ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఈ 4 విషయాలు మనం పట్టుదల కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రభు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభు, నా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఆశయము, గురి, కళ, నా మనసులో మీరు పెట్టినటువంటి ఉద్దేశము నేను ప్రక్కకు పెట్టేశాను. దాని వైపు నేను అడుగులు వేయటం లేదు. ఈ 7 ఆటంకాలలో ఏదో ఒకటి బహుశా నీ జీవితంలో సహోదరుడా, సహోదరి, నువ్వు రాజీ పడేటట్లు చేసిందేమో, రాజీ పడిపోవటానికి అది చేసిందేమో. ఇంట్లో అసమ్మతి, ఎవరైనా సహకరించకపోవటం బట్టి నిన్ను నీవు ఆపేసుకున్నావేమో. అసూయ, ద్వేషము, ఇతరులు నీకు హాని చేసే స్వభావము, నీ మీద నిందలు వేసినప్పుడు, చెరసాల అనుభవంలో, ఒంటరితనంలో, ఏమి జరగనప్పుడు, నిశ్శబ్ద కాలంలో, అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన మేళ్ళను ఎవరు పట్టించుకోకుండా మర్చిపోయే వారిగా ఉన్నప్పుడు నువ్వు రాజీ పడిపోయి నీ కళను పక్కకు పెట్టేసావేమో. యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. నిర్వీర్యం కావటానికి కాదు దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ, నెరవేర్చాలని దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ, కళ. దానికి నీకు ఉండవలసింది నీకు దేవుడిచ్చిన కళపై నమ్మకం కలిగి ఉండాలి. దేవుని మీద దృష్టిని పెట్టి ఇక మరల్చవద్దు, ఎక్కడికి డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఓపిక కలిగి ఉండు, కష్టపడి పనిచేయటానికి నిర్ణయించుకో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా సహోదరుడా, సహోదరి, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. దావీదు వలె దేవునిలో తన్ను తాను బలపరచుకొనెను, ప్రోత్సహించుకొనెను అనే మాటను బట్టి మనం కూడా ప్రోత్సహించుకుందాం. రైజ్ అప్, రైజ్ అప్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హ్యావ్ యూ కిల్డ్ యువర్ డ్రీమ్? నీ కళను చంపేశావా? నీ ప్రేరేపణను చంపేశావా?
నువ్వు ఏదేదో ఆలోచించావు దేవుని ప్రేరేపణ వల్ల, ఎందుకో వాటి గురించి పట్టించుకోవటం లేదు. నీ పిల్లల గురించినటువంటి కళ చంపేశావా? మీ కుటుంబం గురించిన కళ చంపేశావా? Just think about it. Thank you, Jesus. మహాఘనుడు, మహోన్నతుడు, ప్రేమమయుడవు, దయామయుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మాతో ప్రత్యేకమైన మాటలు మీరు మాట్లాడారు నాయన. జగత్తు పునాది వేయబడక మునుపే, మా దినములలో ఒకటైనను కాక మునుపే సమస్తమును నీ గ్రంథములు లిఖించిన దేవా, అనేక సార్లు మీ ప్రణాళికను మేము చంపివేస్తూ ఉన్నాం, మీ కళను చంపివేస్తూ ఉన్నాం, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలను చంపివేస్తూ ఉన్నాం. మాకెదురయ్యే కష్టాలను బట్టి, మాకెదురయ్యే ఆటంకాలను బట్టి రాజీ పడిపోతూ ఉంటూ ఉన్నాం. అలా రాజీ పడిపోకుండా ఉండే స్వభావాన్ని మాకు దయచేయండి దేవా. రాజీ లేని విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి దేవా. మా జీవితంలో నీవు పెట్టినటువంటి కళ, నీ ప్రణాళిక నెరవేర్చకుండా ఉండేటువంటి స్వభావం తొలగిపోవునుగాక మా జీవితంలో. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఎంతమంది అయితే నీ చేత ప్రేరేపించబడుతూ ఉన్నారో తండ్రి, మీరిచ్చిన కళను నమ్మటానికి, మీ మీద నుంచి దృష్టిని మరల్చుకోకుండా నీ మీద దృష్టిని కేంద్రీకరించటానికి, ఓపికతో వేచి ఉండటానికి, కష్టపడి పని చేయటానికి సహాయం చేయండి. ఈ మార్పులు మాలో కలిగించండి తండ్రి. హెల్ప్ us Lord to bring glory to you. నీకు మహిమ తీసుకురావడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామండి.